అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 200 కోట్లతో దొరికిన ఉద్యోగి రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తవ్విన కొద్దీ ఏడబ్ల్యూ నికేష్ కుమార్ అక్రమాలు బయట వస్తున్నాయి. దాదాపు 200 కోట్ల స్కామ్ వరకు స్కామ్ చేశాడట ఏడబ్ల్యూ నికేష్ కుమార్. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో నీటిపారుదల శాఖ ఏడబ్ల్యూ నికేష్ కుమార్ను తెలంగాణ ఏసీపీ అధికారులు 2 రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఏడబ్ల్యూ నికేష్ను న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా డిసెంబర్ 13వ తేదీ వరకు ఏసీపీ జడ్జి రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇక ఇతను అక్రమాలు చేసి 200 కోట్ల వరకు సంపాదించాడట. గండిపేట చెరువు అక్రమ నిర్మాణంలో నికేష్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడట ఏడబ్ల్యూ నికేష్ కుమార్. గండిపేట ఇరిగేషన్లో ఏడబ్ల్యూగా పనిచేశాడు నికేష్. ఉస్మానా సాగర్ గండిపేట చెరువును కూడా కాపాడాల్సిన ఏడబ్ల్యూ నికేష్ కుమార్ నిర్మాణాలకు అనుమతిచ్చాడు. ఇలా మొత్తం అక్రమాలు చేసి దాదాపు 200 కోట్ల వరకు సంపాదించాడట. ఇటీవల కాలంలో ₹1,00,000 ₹2,00,000 ఇలా ఏసీబీకి చిక్కడం, ఐటీ రైడ్స్ ఇవన్నీ ఫోకస్ పెట్టడంతో ఒక్కసారికి వెలుగులోకి రావడం జరిగింది. ఉద్యోగికి సంబంధించి అక్రమాలన్నీ కూడా